నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం బట్టలు తీసేసి. 23వ వచనం, ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెళ్ళొచ్చు, అమ్మోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కనానీయుల, హెవ్వీయుల, ఎబీసీయులను వారున్న చోటకి నిన్ను రప్పించు. మొత్తం వాళ్ళ జాతి ఎవరైతే కొన్ని జాతులు ఉన్నాయో వాళ్ళు ఇశ్రాయేలీలకి చెప్పాడు. అంతేనా మీరు చెప్పేది? కాదండి, మొలక్ అనేటువంటి దేవతకి మీ పిల్లలు మొలక్కు కాదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అందుకే అసహ్యం. కెమెరా స్టాప్ చేయండి. ఆఫ్ చేయక్కర్లేదు. ఎందుకు ఆఫ్ చేయడం? ఎవరు అన్నారు? ఎందుకు మీరు బైబిల్ని ఒక బూత్ బుక్గా చిత్రీకరించి నొక్కి నొక్కి చెప్తా ఉంటారు? దానికి కారణాలు ఏంది? బైబిల్లో ఏ వచనాన్ని మీరు తప్పు పడదామని చూపించే ప్రయత్నం చేసిన ప్రతి దానికి సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. మీరు అయిపోయిందా? రాయబడిన పర్సనల్ విషయం మాట్లాడు. గొర్రెల ముందు మాయ చేస్తారేంటి? మీ కళ్ళు కనపడట్లేదా? దహన బలి పదం అక్కడ ఇచ్చినట్టుగా చూపించండి. పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని ఇచ్చింది దేవుడు అబ్రహాం కండి. అబ్రహాం ఎవరు అసలు? 430 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ భూమి కోసం వాళ్ళు పోరాడారు. ఇప్పుడు చర్చిలో పాపం ఆ గొర్రెల ముందు చెప్పడం అలవాటు, వినటం అలవాట్లేదు వాళ్ళకి. అనొచ్చు అట్లా మీరు? బ్రహ్మాండం. నా విశ్వాసాలనే దెబ్బతీసే కుట్రలు కానీ ప్రయత్నాలు కానీ జరిగితే మొత్తం ఆ మతాన్ని ఒకటి వేళతో సహా లేపేస్తాను. నేను హిందుత్వం కోసమే ఉన్నానండి. హిందుత్వానికి నేను ఒక సోల్జర్ లాంటి వాడిని అనుకుంటున్నాను. బోర్డర్లో ఉండే సైనికుల పని ఏంటి? ఎవరైనా తీవ్రవాదులు వస్తుంది వాళ్ళ మీద అటాక్ చేస్తారు. తీవ్రవాదుల మీదనే ఉద్యమం చేయాలి. ఏది అసలు దేవుడే కాదా? దేవుడు ఏంటండి బాబు? ఆయన ఉగ్రవాది. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్. ఈ పెంట మొత్తానికి మూలం మోసే. ఉగ్రవాదులుగా తయారయ్యారు అన్నటువంటి మాట ఆ ఉగ్రవాద సంస్థలో యేసయ్యని దేవుడిగా అంగీకరించిన వల్ల కాదా? సర్వే జన సుఖినో భవంతు అని ఎక్కడ ఉందండి? అది నన్ను చెప్పనిస్తే నేను చెప్తాను. అంటే మీరు డిసైడ్ అయిపోయారా? మళ్ళీ భూమి మీద ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతుంది దేవుని మూలంగా. దేవుడు వస్తాడా? మళ్ళీ వస్తాడు. భూమి యేసు రాకడ రాదు, అది అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. మీ అందరి మధ్యన కూర్చుని బైబిల్ పట్టుకొని చెప్తున్నానండి, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడ చాలా దగ్గరలో ఉంది సార్. అయిపోయిందా? ఇప్పుడు ఎంతసేపు చెప్తారు అసలు? యేసు తెలియకుండా నీతిగా, న్యాయంగా, యథార్థంగా బతకాలి. ఏంటండి టార్చర్ నాకు? క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు నమ్మకంగా, న్యాయంగా, నీతిగా బతికిన వాళ్ళు రాజ్య పరిపాలకులు అవుతారు ఉంది దానియేలు గ్రంథం. మీరు చెప్పండి. అప్పటి నుంచి టైమర్ పెట్టుకోరా? ఇంకొక మాట కూడా, కర్మ సిద్ధాంతం. ఆయన మొత్తం బైబిల్ చెప్పేలాగా ఇప్పుడు మనం నేను చెప్తున్నాను సార్, మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా బైబిల్ చేత పట్టుకుని చెప్తున్నాను సార్. మీ భార్య గారు బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి సార్. భారత్ మాతాకి జై అనండి మీరు. భారత్ మాతాకి జై. 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 మీరు అనొద్దుగా. ఆయన పేరు ఏం పేరు? అభినయ్ దర్శన్. చాలా దుర్మార్గం ఇది. నేను ఖండిస్తా, ఆయన కూడా ఖండిస్తాను. మీరు ఖండిస్తారా? పాస్టర్ అభినయ్ దర్శన్ లీలలు అన్ని కావు. పాడేరులో దాడి డ్రామాను రక్తి కట్టించబోయి అడ్డంగా దొరికిపోయాడు. యేసుని నమ్ముకున్న వాళ్ళే ఈ మోసాలు చేస్తున్నారు, యేసుని నమ్ముకున్న వాళ్ళే రేపులు చేస్తున్నారు. ఇలా అభినయ్ దర్శనం చేసిన ఇంత మోసం ఏ హిందూ ప్రచారకుడు చేసిన మీరు చెప్పండి. మతాన్ని, మనిషిని ఒకటగా చేయకండి సార్. ఆయన చేసిన తప్పు అని చెప్పి నేను ఖండిస్తున్నాను. చాలా మంది క్రైస్తవ పెద్దలు కూడా ఆయన్ని చాలా గట్టిగా కండమ్నేట్ చేస్తున్నారండి. రైట్. కరుణాకర్ సుగుణ గారు నాకు లడ్డు తెచ్చి, లడ్డు తింటారా? తింటాను. ఆయన తెచ్చింది ఎందుకు తిన్నా? మా ఇంటికి భోజనానికి రమ్మన్నాను ఆయన్ని. నేను తెప్పించిన కేకు. ఇది మేము ప్రేయర్ చేస్తే కరుణాకర్ సుగుణ గారు తినాలా? మీరు ఈ లడ్డు ఎక్కడి నుంచి తెప్పించారు? పూజ గదిలో నుంచి తెచ్చాను. మీరు ఏమైనా చేసిన రెచ్చగొట్టేటువంటి